చెప్పండి. ముగ్గురిని చంపాడు, 3 మెట్లు ఎక్కాడు. అదే 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 దెబ్బ. భలే సెట్టారు మీరు. ఇప్పుడు వాళ్ళు పాడతారు, వాళ్ళు వాస్తారు, మనం పాడతాం. ఎస్ ఆర్ నో అట్లా చెప్పేది ఎలా చెప్తారు? స్కూల్ పిల్లలు చెప్తారు. ఆర్ యు రెడీ? ఓ ఎస్. ఏమనాలా? అది ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఐ ఆమ్ రెడీ అనే జట్టి చెప్పండి. ఐ ఆమ్ రెడీ అనండి. ఐ ఆమ్ గెడే అందరూ చెప్పాల. ఆర్ యు రెడీ? ఓకే, పాడదామా? నన్ను పాడమంటారా? నాతో కలిసి పాడతారా? ఏమన్నా ఇలారా వేసుకుందామా? ముగ్గురిని చంపాడు, 3 మెట్లు ఎక్కాడు. ముగ్గురిని చంపాడు, 3 మెట్లు ఎక్కాడు. అందరూ పడాలి. ముగ్గురిని చంపాడు, 3 మెట్లు ఎక్కాడు. ముగ్గురిని చంపాడు, 3 మెట్లు ఎక్కాడు. వాళ్ళు బ్రహ్మాండంగా వాస్తున్నారు కానీ మీ నోరు మాత్రం ఎప్పట్లేదు. అందరూ ఫెవికల్ వేసి అంటించుకున్నట్టున్నారు. ఆమెన్, ఆమెనా? నోరులు ఉన్నాయని వారి స్తోత్రం చెప్పండి. పాడదామా? ఎప్పుడు ఇంట్లో కూర్చొని, వంట దగ్గర కూర్చొని, పొలం దగ్గర కూర్చొని ఆ పనులు చేసి ఈ పనులు చేసి అలిసిపోయి ఉంటారు కదా. ఇక్కడికి వచ్చి కాస్త హ్యాపీగా ఆనందంగా దేవుని స్తుతిద్దాం. ఆమేన్. వచ్చిందెందుకు? ఆరాధించడానికే కదా. పాడదామా? రెడీ, 1 2 3 స్టార్ట్. ముగ్గురిని చంపాడు, 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 3 మెట్లు ఎక్కాడు. ఆయన సౌండ్ పెట్టట్లేదు. బాక్సులు పగిలిపోతే పేలిపోతాయని భయమా? పోతే పోయింది ప్రభు కొరకు. దేవుడు నీకు మంచి కొత్త సౌండ్ సిస్టమ్ ఇస్తాడు. కానీ సౌండ్ పెట్టాయా బాబు, కరుడు పుట్టినట్లు నువ్వు. రెడీ రెడీ. ఆల్ నైట్ పేరు చేసుకుందామా? ఆల్ నైట్ పేరేనా? పొరపాటు కూడా ఇంకొకసారి పిలవు. రెడీ, ఆఖరిగా రెడీ, 1 2 3 స్టార్ట్. ముగ్గురిని చంపాడు, ముగ్గురిని చంపాడు, ముగ్గురిని చంపాడు, ముగ్గురిని చంపాడు, ముగ్గురిని చంపాడు, ముగ్గురిని చంపాడు, 3 మెట్లు ఎక్కాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దావీదు ఎంతమంది చెప్పాడు? ఈ మనిషిని చూస్తే చంపేటట్టే ఉన్నాడు. ఎంతమందిని చంపాడట? ముగ్గురిని చంపాడు, 3 మెట్లు ఎక్కేశాడంట. స్తోత్రం, హల్లెలూయా. నా ఆశ ఏంటంటే మీరు కూడా 3 మెట్లు ఎక్కుదురుగాక. మీరు మీ ప్రాంతాలకి, మీ సంఘాలకి దీపాలుగా మారిపోదురుగాక. మీరు కూడా దేవుని సంకల్పం చొప్పున సేవకులు సేవ చేదురుగాక, విశ్వాసులు పరిచర్య చేదురుగాక. మీరు కూడా సియోను కోటకి వారసులవుదురుగాక. మీరు కూడా పరలోక రాజ్యానికి వారసులవుదురుగాక. ఈ 3 మెట్లు ఎక్కాలంటే ఎంతమందిని చంపాలా? ముగ్గురిని చంపుదామా? రెడీనా? చెన్నై నుండి వచ్చిన పాస్టర్ ముగ్గురిని చంపితే 3 మెట్లు ఎక్కుతారన్నారని కోటమైపోయి ఇంటికి వెళ్తా మార్కెట్కి వెళ్ళి మరణాయుధాలు తీసుకెళ్లి కోడలు అత్తని టార్గెట్ చేయకండి అమ్మా. కోడలు అత్తమ్మని టార్గెట్ చేయకండి అమ్మా, జాగ్రత్త. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీ పక్కన చేతులు పట్టుకోండి, నేను చెప్పినట్టు చెప్పండి. ఏమంటారండి? చేతులు పట్టుకోండి. ఆగండి. స్త్రీలు చేతులే పట్టుకోవాలి. పురుషులు, అమ్మాలు, అయ్యలారా, తండ్రులారా, జాగ్రత్త బిడ్డలారా, పురుషుల చేతులే పట్టుకోవాలి. పంపలు ముచ్చకండి, గొడవలు లేక.
పట్టుకున్నారా? పట్టుకొని నేను చెప్పినట్టు చెప్పండి. నా వైపు చూడకండి, పక్కన వాళ్ళ వైపు చూడండి. ఏమండి అనండి. పసికిర్లు వచ్చినలాగా మాట్లాడుతున్నారు. కళ్ళల్లో కళ్ళు పెట్టండి. స్త్రీలను చూడాలా, పురుషులే చూడాలా. నేను చెప్పినట్టు చెప్పండి. ఏమండి చెప్పండి. అదెందుకు? ఏమండి దావీదు ముగ్గురిని చంపాడు, 3 మెట్లు ఎక్కాడు. మీరు కూడా చెప్పాల, మీరు కూడా ముగ్గురిని చంపితే అనండి. అన్ని అంటారు. అబ్బో మీరు సామాన్యులు కాదు. చెప్పండి, ముగ్గురిని చంపండి, 3 మెట్లు ఎక్కండి. ఆమేన్, హల్లెలూయా. చాలే, చేతులు వదిలిపెట్టండి. వదిలిపెట్టారా? చేతిలో ఉంగరాలు ఉన్నాయని చూసుకోండి. ఉన్నట్టేనా పోయినట్ట? మంచోళ్ళే. దావీదు చంపిన ముగ్గురు ఎవరు? ఈరోజు దావీదు చంపిన ముగ్గురిని నేను మీకు చూపెడతా. మీరు కూడా ముగ్గురిని చంపితే ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో 3 మెట్లు ఎక్కిస్తారు. మొదటి మెట్టు ఎక్కటానికి కారణం ఒకరిని చంపాడు. 2వ మెట్టు ఎక్కటానికి కారణం ఇంకొకరిని చంపాడు. 3వ మెట్టు ఎక్కటానికి గల కారణం 3వని కూడా చంపేశాడు. ఎవరు చెప్పాలా? ఎవరెవరిని చంపాడని చెప్తా వినండి. సమూయేలు రాసిన మొదటి పుస్తకం 17వ అధ్యాయం 36వ వాక్యం. సమూయేలు రాసిన మొదటి పుస్తకం 17వ అధ్యాయం. మీ దాసుడనైన నేను ఆ సింహమును. ఎవరంట? సింహము. ఎటు చెప్పండి. ఇది సింహం. ఎవరంట? ఈయనెవరో చెప్పాలా? ఆ సింహమును చంపి తిని, తర్వాత ఎలుగుబంటిని చంపి తిని. ఇదెవరు? ఎద్దుల బండి. ఎద్దుల బండి కాదు, ఎలుగుబంటి అనండి. ఎలుగుబంటిని చంపి తిని. ఇప్పుడు 3వ వ్యక్తిని చూద్దాం. 50వ వచనం చదువు నాయన. 50వ వచనం. దావీదు ఫిలిస్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే. ఏమి లేకుండా? ఖడ్గము లేకయే. ఈ అన్న కూడా బాగా బలాజులాగానే ఉన్నాడు. ఖడ్గము లేకుండా వడిసెలతోను రాతితోను ఆ ఫిలిస్తీని కొట్టి చంపాడు. స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది చంపాడంట? 3. మాట్లాడాలి. ఎంతమందిని చంపాడంట? 3 చంపాడంట. 3 ఎవరెవరు? 1 సింహము. చెప్పాలా? సింహము. 2 ఎలుగుబంటి. 3 చెప్పాలా? అక్కడ ఏం పేరు రాశారు? అదే చెప్పు. అక్కడ ఏం పేరు రాశారు? ఫిలిష్తీయుని చంపాడు. ఎవరిని చంపాడంట? ఫిలిష్తీయుని చంపాడు. ఎంతమంది చంపాడు దావీదు? 3 చంపాడు. 3 మెట్లు ఎక్కి టక్కు పెట్టుకొని నిలబడుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నేను మీకేం చెప్తున్నానంటే, ఆ దినములలో దావీదు నిజంగానే ఒరిజినల్ గానే తగినట్లుగా మెచ్చుకోదగినట్లుగా 10 మందికి చెప్పుకోదగినట్లుగా దావీదు తనకున్న బలముతో, తనకున్న కృపతో, తనకున్న సత్తువతో, తనకున్న శక్తితో, తనకున్నటువంటి కసితో, తనకున్నటువంటి ఆసక్తితో ఎవరెవరిని చంపాడంటే? 1 సింహమును చంపాడు. 2 ఎలుగుబంటిని చంపాడు. 3 చెప్పరే ఫిలిష్తీయుని చంపేశాడు. ఈ 3 ఎప్పుడైతే దావీదు చంపగలిగాడో, చంపిన తరువాతే 3 మెట్లు ఎక్కారంట. గొర్రె పిల్ల కాపాడటానికి, మందని కాపాడటానికి ఎవరెవరిని చంపేశాడు? ఎలుగుబంటిని, సింహమును, ఎలుగుబంటిని చంపేశాడు. ప్రజల్ని కాపాడటానికి, దేశాన్ని కాపాడుకోవటానికి, కుటుంబ సభ్యులను కాపాడుకోవటానికి ఫిలిష్తీయుని చంపేశాడు. 3 చంపాడు. 3 మెట్లు ఎక్కాడు. ఆ దినములలో అనండి, గట్టి చెప్పండి.
దావీదు అనండి ఒరిజినల్ గా ఆ సింహమును ఎలుకబంటిని ఆ ఫిలిష్తీయుని చంపేసేను. మరి ఈ దినములు ఏం చేయాలి? మనం కూడా ఏం చేయాలా? చంపాలా. ఎవరిని చంపాలా చెప్పాలి. నేను చెప్పనా? సింహం యొక్క దుర్గుణం మనల్ని ఏలుబడి చేయకుండా చంపేయాలి. ఆమేన్. సింహం యొక్క దుర్గుణం అంటే సింహం యొక్క స్వభావం మనల్ని ఏలుబడి చేయకుండా చంపేయాలి. ఒకటి. రెండు, ఎలుకబంటి యొక్క స్వభావం మనల్ని ఏలుబడి చేయకుండా ఏం చేయాలా? చంపేయాలి. మూడవది, ఫిలిష్తీయుని యొక్క స్వభావం మనల్ని ఏలుబడి చేయకుండా చంపేయాలి. వేటిని చంపాలా? చెప్పాలా? సింహం యొక్క గుణం అనండి చెడు గుణం, ఎలుకబంటి యొక్క చెడు గుణం, తర్వాత ఫిలిష్తీయుని యొక్క చెడు గుణం. ఈ మూడింటిని రాత్రి నువ్వు చంపగలిగితే నేను చెప్పే మాటలు వినండి, నా దేవుడు ఆరిపోతున్న నీ దీపాన్ని వెలిగిస్తాడు. నువ్వు ఉన్న చోట నీవే నీ ప్రజలకి దీపంగా మారిపోతావు. దేవుని సంకల్పం చొప్పున నువ్వు సేవ చేస్తావు. ఇది వరకు నీ సేవ ఒక రకంగా ఉంటుంది, ఇక మీదట ఒక రేంజ్ లో ఉంటుంది. స్తోత్ర. దేని కొరకు ఇంత ఆరాటం పోరాటం అంటే పరలోక రాజ్యం కొరకు ఆ సియోను కోటకే. ఆ సియోను కోటను నా దేవుడు మీకు కానుకగా వరముగా అనుగ్రహిస్తారు. స్తోత్ర. ఇప్పుడు చెప్పండి, ఎవరెవరిని చంపాలా? గట్టిగా గట్టిగా చెప్పాలి. ఎవరెవరిని చంపాలా? సింహమును చంపాలా? ఎలుకబంటిని చంపాలా? ఫిలిష్తీయుని చంపాలా? సింహం యొక్క స్వభావం ఏంటి? ఎలుకబంటి యొక్క స్వభావం ఏంటి? ఫిలిష్తీయుని యొక్క స్వభావం ఏంటి? వీరిలో ఉన్న చెడు గుణాలేంటి? ఈ మూడు ఈ రోజు నీలో ఉన్నాయేమో, నిన్ను ఏలుబడి చేస్తున్నాయేమో, నిన్ను 3 మెట్లు ఎక్కనీయకుండా అభ్యంతరపరుస్తున్నాయేమో, ఆటంకపరుస్తున్నాయేమో అనే సంగతిని గుర్తించి ఈ రోజు వాటిని చంపగలిగితే నా దేవుడు మీ జీవితంలో ఘనకార్యం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. ఒక్కొక్క పాయింట్ చెప్తాను నేను. చంపాడు. దావీదు ఈ ముగ్గురిని చంపిన తర్వాత 3 మెట్లు ఎక్కాడు. స్తోత్ర. ఈరోజు నీవు 3 మెట్లు ఎక్కాలంటే ముగ్గురిని చంపాలా. ఎవరెవరిని? ఒకటి, మృంగే స్వభావం. నీవు మృంగకూడదు, నిన్ను మృంగే వారికి నీవు దొరకకూడదు. రెండవ స్వభావం, తిరుగులాడే స్వభావం. గాలి పట్టంలో అటు ఇటు తిరగటం మానేసి కుదురుగా ఒక సంఘంలో, ఒక నడిపింపులో, ఒక ఉపదేశంలో, ఒక నాయకత్వంలో కుదురుపడి స్థిరపడి వేచి ఉందువుగాక. మూడవదిగా గర్వం. ఫిలిష్తీయుని చంపేయాల. నీలో ఉన్న గర్వమే నీ నాశనానికి కారణం. ఆ గర్వాన్ని చెప్పగలిగితే 3వ మెట్టు కూడా ఎక్కగలవు. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. దిగు నాయన, దిగు. ఇది తీసుకెళ్ళి పెట్టండి. మీ ముగ్గురు వెళ్ళిపోండమ్మా. ఇక చిన్నగా నా వైపు చూస్తూ విందురుగాక. ఒక 5-10 నిమిషాల్లో నేను కోటాన్ని పూర్తి చేస్తా. తిన్నగా మెల్లిగా దిగండి అమ్మా. ఆ చెప్పులు కాస్త పక్కన పెట్టాను ఆయన. నా చెప్పులు పక్కన పెట్టు. అక్కడే వచ్చు. అందరూ నా వైపు చూడండి. ఈ సభల 2వ రాత్రి పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి అమూల్యమైనటువంటి రాత్రి. ఒక ఉద్దేశంతోనే దేవుడు ఒక గ్రామాన్ని ప్రేమించి, ఒక దైవజ్ఞాన్ని ప్రేరేపించి సభలు ఏర్పాటు చేస్తారు. ఈ గ్రామంలో ఈ సభలు ఏర్పాటు చేయటానికి కూడా ఒక సంకల్పం. దేవుడు తన సేవకుని నోయల్ గారిని ప్రేరేపించి ఈ సభలు ఏర్పాటు చేయటం జరిగింది. ఎవరి కొరకయ్యా ఈ సభలంటే? మీ కొరకే, మీ కుటుంబాల కొరకే. ఎందుకయ్యా అంటే మీరు బాగుపడాలనే ఉద్దేశంతోనే
ఈ సభలు ఈ కూడికలు ఏర్పాటు చేయటం జరిగింది. 2 దినాలు కూడికలు ఏర్పాటు చేసి వాక్య పరిచయం చేయటానికి పేరుగాంచిన గొప్ప దేవజనులు సేవకులను తీసుకొచ్చి నిలబెట్టడం అంటే చిన్న పని కాదు, ఖర్చుతో కూడిన పని. ఎంత ఖర్చైనా భరించి కూడికలు ఏర్పాటు చేయటానికి గల కారణం ఏంటంటే దేవుడు మీ ద్వారాగా ఏమండి మీ కుటుంబాలకి క్షేమస్థితిని, సంఘానికి క్షేమస్థితిని కలిగించాలని. అందుకే దేశ విదేశాల నుండి సేవకులు తీసుకొచ్చారు. గత రాత్రి దేవుడు మాట్లాడారు, ఈ రాత్రి కూడా దేవుడు మీతో మాట్లాడుతూ వచ్చారు. దావీదుని మన ముందు పెట్టాడు. దావీదు 3 చంపాడు, 3 మెట్లు ఎక్కాడు. మొదటి మెట్టు ఎక్కాడు, ప్రజలకి దీపంగా ఉన్నాడు. 2వ మెట్టు ఎక్కాడు, మహిమ కలిగిన పరిచారకుడుగా, సేవకుడుగా దేవుని సంకల్పం చొప్పున సేవ చేశాడు. 3వ మెట్టు ఎక్కాడు, ఏమండి ఎలా మారిపోయాడంటే బైబిల్లో చక్కగా రాసించారు, సియోను కోటని స్వాధీనపరుచుకున్నాడు. 3 మెట్లు ఎక్కటానికి 3 చంపాడంట. ఎవరెవరిని? 1 సింహం, 2 ఎలుగుబంటి, 3 ఫిలిస్తీయుడు. సింహం దాని యొక్క స్వభావం ఏంటంటే ఏమండి మృంగే స్వభావం. ఎలుగుబంటి దాని స్వభావం ఏంటంటే తిరుగులాడే స్వభావం. ఫిలిస్తీయుడు వాడి స్వభావం ఏంటంటే గర్వం. ఈరోజు మీ కుటుంబాల్లో కూడా మీరు ఎక్కడికో ఎక్కాలని ఆశపడుతున్నారు, ఒక స్థాయికి ఎదగాలని ఆశపడుతున్నారు, ఒక శిఖరాన్ని పట్టుకోవాలని కోరుకుంటున్నారు, దరిద్రతలో నుండి సింహాసనం మీదకి రావాలని ఆశపడుతున్నారు, నేల మీద నుండి లేచి రాజులతో కలిసి భోజనం చేయాలని ఆశపడుతున్నారు. ఇప్పుడున్న ఈ దరిద్రత, ఇప్పుడున్న ఈ కష్టం, ఇప్పుడున్న ఈ బాధ, ఇప్పుడున్న ఈ బలహీనత, ఇప్పుడున్న ఈ నింద, ఇప్పుడున్న ఈ అవమానం, ఇప్పుడున్న ఈ ఆవేదన, ఇప్పుడున్న ఈ అంగలార్పు, ఇప్పుడున్న ఈ అసమాధానం, ఇప్పుడున్న ఈ అనారోగ్యం, ఇప్పుడున్న ఈ ప్రతికూలమైన పరిస్థితులు, ఇప్పుడున్న ఈ అపజయాలన్నీ తొలగిపోవాలి, నేను కూడా ఎక్కాలి, నేను కూడా ఎదగాలి, నేను కూడా పెరగాలి, నేను కూడా వృద్ధి పొందాలి, నేను కూడా బలపడాలి, నేను కూడా అభివృద్ధి పొందాలి, నేను కూడా గుర్తింపులోనికి రావాలి, నా పేరు కూడా 10 మంది చెప్పుకునే స్థాయికి నా కుటుంబం నిలబడాలి, నాకు గుర్తింపు రావాలి, నాకు ఒక విలాసం రావాలి, కేర్ ఆఫ్ అడ్రస్ నేనుగా మారాలి, నాకు ఒక బ్రాండ్ ఉండాలి అని చాలా ప్రయాసపడుతున్నాను. అయితే ఎదగలేని పరిస్థితి. ఎందుకు ఎదగలేకపోతున్నావు అంటే నీలో ఉన్న చెడు స్వభావాలను నువ్వు చంపుకోలేకపోతున్నావు, నీలో ఉన్న చెడు స్వభావాలను విడిచిపెట్టలేకపోతున్నావు. ముందు మృంగే స్వభావాన్ని విడిచిపెట్టు. నిన్ను మృంగే వారికి నువ్వు దొరక్కు. నిన్ను మృంగాలనుకున్నా, నీవు మృంగాలనుకున్నా ఆ ఉద్దేశాన్ని చంపాయి, దాన్ని పాతిపెట్టు. మృంగే వారికి దొరక్క నీవు మృంగే వ్యక్తివిగా కాక నాణ్యత కలిగిన వ్యక్తివిగా బ్రతకటానికి ఇష్టపడు. తిరుగులాడింది చాలు. అటు ఇటు తిరిగి వయసు, బలము, డబ్బు అంతా పోయింది. దీనికి పైన ఇంకా తిరుగుతా ఉంటే స్థిరత్వం లేకుండా పోతుంది. ఒక్క చోట స్థిరపడుదువుగాక, ఒక్క చోట కుదురుపడుదువుగాక. నువ్వు స్థిరపడగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో ఒక మార్పు కలగద్ది. 3వదిగా ఫిలిస్తీయుని చంపే. ఆ ఎలుగుబంటి స్వభావంతో ఈ ఫిలిస్తీయుని కూడా చంపే. గర్వం, ఈ గర్వాన్ని కూడా నువ్వు చంపగలిగితే నీ జీవితం బాగుపడుతుంది. ఈ గర్వమే, నీ అహంకారమే, నీ అహంభావమే నీ మీద ప్రజలకున్న గౌరవాన్ని, మర్యాదని, ప్రేమని చంపేసి నీకున్న పొంగు, నీకున్న వ్యామోహం, నీలో ఉన్న అహంభావం ఎవరిని లెక్క చేయకుండా బ్రతుకుతున్నావే, అలాంటి దుర్గుణం నీ మీద నీ భార్యకే ప్రేమ లేకుండా చేసింది, నీ భర్తకే నీ మీద ప్రేమ లేకుండా చేసింది, నీ పిల్లలకే నీ మీద అభిమానం లేకుండా చేసింది. సేవకుడు కూడా నువ్వంటే అసహించుకునే స్థితికి దిగజారటానికి గల కారణం ఏంటంటే నీలో ఉన్న గర్వం, అహంకారం. డబ్బుందని, బలం ఉందని, పలుకుబడి ఉందని, బ్యాక్గ్రౌండ్ ఉందని, బ్యాలెన్స్ ఉందని, నా కులానికి, నా వర్గానికి సంబంధించిన వాళ్ళు ఈ గ్రామంలో, ఈ పల్లెలో, ఈ సంఘంలో 50 మంది ఉన్నారని అతిశయం. ఈరోజు దాన్ని చంపేతూ కాక ఈ అనుభవాలు నీలో ఉండబట్టే
ఇలాంటి స్వభావాలు నీలో ఉండబట్టే, ఇలాంటి స్వభావాలు నీలో ఉండబట్టే ఈ రోజు నీ కుటుంబం ఎలా ఉందో తెలుసా? నీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? నీ కుటుంబ పరిస్థితులు నేను చెప్తాను, శ్రద్ధగా వినండి. నీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? కుటుంబంలో ఇంకా చాలా పరిస్థితుల మధ్యలో మీరు ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో ముందుకు సాగుతున్నారు. మానసికంగా నలిగిపోయారు, శారీరకంగా నలిగిపోయారు, ఆర్థికంగా నలిగిపోయారు, ఆరోగ్యపరంగా నలిగిపోయారు. పెళ్లికి ఎదిగిన పిల్లలు ఇంట్లో ఉన్నారు, ఇంకా పెళ్లిలు కావట్లేదు. దీనికి కారణం ఎవరు? ఆలోచించండి ఒకసారి. పెళ్లిలో కూడా సంతానం లేని పరిస్థితి, గొడ్రాలుగా బ్రతుకుతున్నారు. దీనికి కారణం ఎవరు? ఒకసారి ఆలోచించండి. పెళ్లిళ్ళై సంతానం ఉన్నా కట్టుకున్న వాడికి పోవట్లేదు, మెట్టింట్లో ఉండలేదు, పుట్టింట్లోనే ఉంటున్నారు. దీనికి కారణం ఏంటి? ఒక్కసారి ఆలోచించి చూడండి. సంపాదిస్తున్నారు, తినగలుగుతున్నారా? చిన్ని చంచిలో వేసినట్టు పోతుంది. రాత్రి అని పడుకుంటే మీకు నిద్ర పడుతుందా? నిద్ర పట్టట్లేదు. అనాలోచన అప్పుడు పెరిగిపోయి వడ్డీ కట్టలేని పరిస్థితి కదా, ఇల్లు లేని పరిస్థితి, ఉద్యోగం లేని పరిస్థితి, వ్యాపారం వృద్ధి లేని పరిస్థితి కదా. మీరంతటి కారణం ఎవరో? ఎన్ని టాబ్లెట్లు వాడినా బీపీ కంట్రోల్ అవ్వట్లేదు, ఎన్ని టాబ్లెట్లు వాడినా షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు. అల్సర్, ఆస్మా, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, ఊపిరితిత్తుల్లో కూడా ప్రాబ్లం, మూత్ర పిండాలు కూడా పాడైపోయింది. స్త్రీలకు ఉండాల్సిన జబ్బులు స్త్రీలకి, పురుషులకు ఉండాల్సిన జబ్బులు పురుషులకు ఉన్నాయి. గర్భసంచులో రాళ్ళు, నీరు క్యాట్లు, కిడ్నీలో రాళ్ళు, కొవ్వు పేరకపోయిన పరిస్థితి, వాలులన్నీ బ్లాక్. ఎంత దరిద్రత అనుభవిస్తున్నారు తెలుసా? భార్య అంటే భర్తకు విలువ లేదు, భర్త అంటే భార్యకి విలువ లేదు, భార్య అంటే భర్తకు ప్రేమ లేదు, భార్య అంటే భర్తకి అసలు నమ్మకం లేదు. నమ్మకం లేని జీవితాన్ని జీవిస్తున్నారు. సంఘం పెరగట్లేదు, సేవ పెరగట్లేదు, విశ్వాసులు పెరగట్లేదు. కారణం ఎవడో శాంతపడి చేశాడయ్యా, ఎవడో మంత్రాలు చేశాడయ్యా, ఎవడో అంతరాలు చేశాడయ్యా, నా ఇంటి మీదకి నిమ్మకాయలు వేశాడయ్యా, అందుకే నా జీవితం ఇలా తెల్లారుతుందంటారు. ఎవడో కారకుడు కాడు. నన్ను అడిగితే నేను చెప్పగలిగిన మాట ఏంటంటే, నీ కర్మ ఖాళీ, నువ్వు ఈ స్థితికి దిగజారిపోయా. నీ మనసు బాగుపడితే, నీ స్వభావం బాగుపడితే, నీ హృదయం బాగుపడితే, నీ తలంపులు బాగుపడితే, నీ కుటుంబం బాగుపడతాయి. నీ కుటుంబం బాగుపడుతుంది. మీలో చాలా మంది ఆత్మహత్య చేసుకుని చనిపోవడానికి ప్రయత్నించిన దినాలు ఉన్నాయి. నిద్ర పట్టకుండా రాత్రి అంతా కూర్చొని ఏడ్చిన దినాలున్నాయి. లేవంటే ఎవరిని ఒక చేతులు పైకి చూపెట్టండి చూద్దాం. నాకే బాధ లేదు, నేను నెమ్మదిగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను అని చెప్పగలరా? ఏదో ఒక వేదన గుండె నిండగొంది. ఈ రోజు మిమ్మల్ని మీరు మార్చుకోగలిగితే ఒక్క మాట చెప్పగలను, నా దేవుడు మీ జీవితాన్ని, మీ జాతకాన్ని మార్చగలడు. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక మాట చెప్పునా, నేను ప్రభువుని నమ్ముకొని 28 సంవత్సరాలు. ఈ 28 సంవత్సరాల్లో మా తల్లిదండ్రులతో నేను గడిపిన దినాలు తక్కువ, నా భార్యతో నేను గడిపిన దినాలు తక్కువ, నా పిల్లలతో నేను గడిపిన దినాలు కూడా తక్కువ, మా బంధువులతో, రక్త సంబంధికులతో, నా తమ్ముడితో, నా చెల్లెలతో నేను గడిపిన దినాలు తక్కువ. గత 28 సంవత్సరాలుగా రాత్రి అనక, పగలనక, వాననక, ఎండనక, మంచునక, శైలనక గ్రామాలు, పల్లెలకు వెళ్లి దేవుని వాక్యం చెప్తూ ఉన్నాను. ఎవరు ఎక్కడికి పిలిచినా వెళ్ళిపోతా ఉంటాను. ఎందుకంటే నా దేవుని మీద నాకున్నటువంటి మక్కువ. ఈ 28 సంవత్సరాలుగా నా కుటుంబముతో నేను సహవాసం చేసిన దానికంటే యేసు ప్రభుతోనే ఎక్కువ సహవాసం చేశాను. నాకు ఆయన మనసు బాగా తెలుసు. ఆయన మనసును అర్థం చేసుకుని చెప్తున్నాను. ఒక్క మాట వినండి, మీరు ఆయన హత్తుకోగలిగితే ఆయన మిమ్మల్ని ఎత్తుకుంటాడు. ఈరోజు నీ గుండెల్లో ఉన్న మనోవేదన, శరీరంలో ఉన్న బలహీనతలన్నింటినీ తొలగించి ఒక ఘన కార్యము నీ జీవితంలో నా దేవుడు చేస్తాడు. ఇంకా ఎంతకాలం దేవునికి దూరమై బ్రతుకుతావు? ఇంకా ఎంతకాలం నామకార్థ క్రైస్తవుడుగా బ్రతుకుతావు?
ఇంకా ఎంతకాలంగా దొంగగా వ్యభిచారిగా ఏమండి బ్రతుకుతావు? అల్లరిగా చిల్లరిగా ఎంతకాలం బ్రతుకుతావు? ఈ రాత్రి నీ జీవితాన్ని మార్చుకొని బలిపీఠం మీద నీ ప్రాణాత్మ దేహమును పెట్టి ఒక మనిషిగా మారటానికి ఇష్టపడు. నా దేవుడు నిన్ను ముద్ర వేసి భద్రపరుస్తాడు. ముద్ర వేసి భద్రపరుస్తాడు. గతములో ఎన్నడూ ఎప్పుడు చూడని ఒక అనుభూతిని నీ జీవితంలో కలిగిస్తాడు. ఆరిపోయిన మీ దీపాలన్నీ వెలిగిస్తాడు. కొనిపోయిన మీ గుడారాలన్నీ కడతాడు. నిరాకారమైపోయిన మీ జీవితాలని ఆకారంగా మారుస్తాడు. శూన్యమైపోయిన మీ బ్రతుకుని సృష్టిగా మారుస్తాడు. విఫలమైపోయిన మీ ప్రయత్నాల్ని సఫలం చేస్తాడు. నీ చీకటి వెలుగ్గా మారుతుంది. నీ శాపం ఆశీర్వాదకరంగా మారుద్ది. నీ దరిద్రతను దేవుడు కొట్టివేస్తాడు. ఎక్కడ అవమానంతో తలదించుకున్నావో, ఎవరు ఎగతాళి చేసి ఎటకారంగా మాట్లాడారో వారి ఎదుటే నీ తలని దేవుడు పైకెత్తుతాడు. నీకంటూ ఒక గుర్తింపునిస్తాడు. నీ సంఘాన్ని, నీ సేవని, నీ పరిచయని ఇప్పుడున్న దానికంటే 1000 రెట్లు విస్తరింప చేస్తాడు. ఒక బలమైన సాధనంగా, ఒక పనిముట్టుగా నా దేవుడు మిమ్మల్ని మారుస్తాడు. మార్చబోతున్నాడు. మార్చుడుగాక. అందుకే ఈ సభలో, అందుకే ఈ ప్రయాసం, అందుకే ఈ ఖర్చు, అందుకే ఇంతటి ఏర్పాటు. ఇప్పటికి కూడా మించిపోయింది. ప్రభువా, నీవు తప్ప నాకెవరు లేరయ్యాను. రేపు తెల్లారి కల్లా నా దేవుడిని జీవితంలో కార్యం చేస్తాడు. లేచి నిలబడదామా? లేచి నిలబడదామా? 2 చేతులు ఆకాశం తట్టు పైకెత్తారు. ఈ బైబిళ్ళు, డైరీలు, పెన్నులు, పెన్సిళ్ళు, సెల్ ఫోన్లు అన్ని పక్కన పడేయండి. ఒక్క 5 నిమిషాలు.